జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకు వెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో గత వారం సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది ఈ చిత్రానికి. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. గుంటూరు కారం 11వ రోజు వసూలు ఎంత మేర తీసుకువచ్చింది, 12వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టేశారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ ఆయన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంతో వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. అలాగే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం, తొలి రోజు ఎవరు ఊహించని వసూళ్లు వచ్చాయి. 94 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకొచ్చి మహేష్ బాబు సినిమా చరిత్రలో ఒక రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు 94 కోట్ల రూపాయలు వస్తే రెండో రోజు 33 కోట్ల రూపాయలు, మూడో రోజు 37 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. నాలుగో రోజు అదే జోరు 30 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 10వ రోజు 4 కోట్ల రూపాయలు, 11వ రోజు 3 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. పండుగ సందడి ముగిసింది. కాస్త ఆక్యుపెన్సీ కూడా తగ్గింది. దాదాపు 12వ రోజు సినిమా ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 28% వచ్చింది. దాదాపు 12వ రోజు సినిమాకి 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా మరో 15 రోజుల వరకు థియేటర్లో ఆక్యుపెన్సీతో ముందుకు సాగే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు. ఫిబ్రవరి వరకు మరే పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు ఇది కూడా కలిసి వస్తుందని అంటూ ఉన్నారు. ముఖ్యంగా వీకెండ్స్కి అయితే మహేష్ బాబు సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ అయితే శని ఆదివారాల్లో కనిపిస్తోంది.